evening, students. Good evening, students, and good evening to everyone, all the teachers. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? సో మన క్లాసెస్ అన్ని పొద్దున్న నుంచి వింటూ ఉన్నాం కదా. సో మన సైన్స్ క్లాస్ స్టార్ట్ చేసుకునే ముందు ఎప్పటిలాగానే ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఏంటి ఆ వ్యక్తి? ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఓకే, ఒక ఫోటో కనిపిస్తుంది చూడండి. మీకు చూసారా? ఎప్పుడైనా అసలు ఈవిడ గురించి విన్నారా? ఈవిడ పేరేంటి అసలు? తెలిసే ఉంటుంది అందరికి. ఒకసారి మళ్ళీ మనం గుర్తు తెచ్చుకుందాం. ఎవరు ఈవిడ అంటే మదర్ తెరీసా గారు. మదర్ తెరీసా గారి పూర్తి పేరు ఏంటి అంటే ఆగ్నేష్ ఘోంకు బొజాక్షియు. ఈవిడ పూర్తి పేరు అది. ఎప్పుడు జన్మించారు అంటే 1910వ సంవత్సరం ఆగస్టు 26న జన్మించారు. ఈవిడ మెసిడోనియా అనే ఒక నగరంలో జన్మించింది. ఆవిడికి చిన్న వయసు నుంచే పేదలకి సేవ చేయాలి అని బలంగా నమ్ముతూ ఉండేది. అలాగే ఆవిడ కళ ఏంటి అంటే పెద్దయ్యాక ఎలా అయినా సరే పేదలకి సహాయం చేయాలి అని అనుకుంది. ఆవిడ అలా ఏం చేసింది అంటే 1929లో భారతదేశానికి వచ్చింది. వచ్చినప్పటి నుంచి ఏం చేసింది అంటే చక్కగా నిరుపేదలకి, అనాథలకి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సేవ చేసి సహాయం అందించింది. 1950లో మిషనరీస్ ఆఫ్ చారిటీ అని ఒక సంస్థ కూడా ప్రారంభించింది. ఎక్కడ? కోల్కతాలో మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థని ప్రారంభించి ఆ సంస్థ ద్వారా పేదవారికి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, అలాగే అనాథలకు కూడా ఎంతగానో సహాయం చేసింది. అలాగే ఆశ్రయం కూడా కల్పించింది. అందుకే ఈవిడని కరుణామయి దేవత అంటారు. ఏంజల్ ఆఫ్ మెర్సీగా పిలవబడుతుంది. అంటే ఎందుకంటే కరుణగా ఉంటుంది కాబట్టి అందరి యందు. ఈవిడ చేసిన సేవలకు 1979లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. అంటే నోబెల్ అవార్డు విన్నర్ కూడా మన మదర్ తెరీసా గారు. అలాగే 1980లో భారతరత్న కూడా తీసుకున్నారు. 79లోనేమో నోబెల్ బహుమతి అందుకున్నారు. అలాగే 80లో భారతరత్న పురస్కారాన్ని కూడా తీసుకున్నారు. అలాగే ఈవిడ ఎప్పుడు మరణించారు అంటే 1997 సెప్టెంబర్ 5న కోల్కతాలోనే చనిపోయారు. అలాగే ఆవిడ 2016లో క్యాథోలిక్ చర్చ్ సెయింట్ గా కూడా ప్రకటించింది అని చెప్తారు. ఆమె జీవితం మొత్తం కూడా కరుణ, సేవ, ప్రేమ అనే విలువలు నేర్పించింది మనకి. అంటే ఎదుటి వారి యందు మనం కరుణాభావంతోనూ, ఎవరికైతే సహాయం కావాలో వాళ్ళ యందు సేవాభావంతోనూ, ప్రేమతోనూ ఆవిడ జీవితం మొత్తం గడిచింది. మనం ఈవిడ దగ్గర నుంచి నీతి ఏం నేర్చుకోవచ్చు అంటే గనక ఇతరులకు సహాయం చేయడం అంటే దేవుడికి మనం సేవ చేసినట్టే, అవునా? అలాగే ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి సహాయం చేయడం, అలాగే ఎవరన్నా బాధపడుతూ ఉంటే వద్దు బాధపడద్దు అని చెప్పి వాళ్ళకి ఓదార్పునివ్వడం. అందువల్ల మనం కూడా ఎలా ఉండాలి? మన జీవితంలో కరుణగా ఉండాలి. అలాగే దయా ప్రేమతో ఇతరులను చూస్తే అప్పుడే మన జీవితం సార్థకతం అవుతుంది, అవునా? ఈ రోజు మనం ఎవరి గురించి నేర్చుకున్నాము? మదర్ తెరీసా గారి గురించి నేర్చుకున్నాం. ఈవిడ కరుణకి, దయకి, ప్రేమకి చిహ్నం. ఏంజల్ ఆఫ్ మెర్సీ అని కూడా పిలువబడుతున్నారు. సెప్టెంబర్ 5వ తారీఖు నాడు ఈవిడ మరణించారు. ఇది స్టూడెంట్స్ ఈ రోజు మనం ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దామంటే మన క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఏంటి? ఎవరికైనా గుర్తుందా మన క్లాస్ ఏంటన్నది? మర్చిపోయారా? ఓకే, జస్ట్ ఏ మినిట్, మన క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. మనం ఈరోజు ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేసుకుంటున్నాం. ఏంటి ఆ చాప్టర్ అంటే గనక ముఖ్యంగా చేంజెస్ గురించి. ముఖ్యంగా మనం దేని గురించి నేర్చుకుంటున్నాము? చేంజెస్ అంటే మార్పులు. ఏంటి మేడం మార్పులు? ఎలా ఉంటాయి అంటే మనం నిత్య జీవితంలో చూస్తూనే ఉంటాం. మన ఎవ్రీడే లైఫ్ లో మనం కొన్ని రకాల
మార్పులు గమనిస్తున్నాము. ఏంటి ఆ మార్పులు అంటే గనక, ఎవరైనా ఒక కూల్ డ్రింక్ లేదు అంటే కొంచెం షుగర్ వాటర్ అడిగారు అనుకోండి. ఏంటి కొంచెం వాళ్ళకి వాటర్ తాగాలనిపించింది, బట్ లెమన్ వాటర్ అడిగారు. మనం ఏం చేస్తాం అప్పుడు? వాటర్ తీసుకుంటాము. దానికి అలాగే ఏం కలుపుతాము? షుగర్ కలుపుతాము. అలాగే లెమన్ కూడా యాడ్ చేస్తాము. అవునా? అప్పుడు కంప్లీట్ గా ఏమైంది? ఆ నార్మల్ వాటర్, షుగర్, లెమన్ కలిసింది మొత్తం ఏమైపోయింది మనకి? లెమన్ జ్యూస్ తయారైంది. అవునా? ఏమైంది మనకి? లెమన్ జ్యూస్. ఇక్కడ షుగర్ ఏమైంది? డిజాల్వ్ అంటే కరిగిపోయింది. ఎందులో కరిగింది? ఈ నీటిలో కరిగింది. ఇది ఒక మార్పే కదా. పంచదార నీళ్ళల్లో కరిగింది. అలాగే ఇంకొక మార్పు చూద్దాం. మన అమ్మ ఏం చేస్తారు అంటే మిల్క్ ని మనకి చక్కగా ఎలా కన్వర్ట్ చేస్తారు? పెరుగులాగా మారుస్తారు. అవునా? పాలని పెరుగులాగా మారుస్తున్నాను. ఇది ఒక రకమైన మార్పే కదా. పాలు పెరుగు అవుతున్నాయి. అలాగే పంచదార నీళ్ళల్లో కలిసిపోయి పంచదార నీళ్ళు అవుతుంది. అవునా? ఇది కూడా మార్పులే కదా. అలాగే ఇంకా చెప్పుకోవాలి అంటే ఒక రబ్బర్ బ్యాండ్. ఏంటి ఇంకా చెప్పుకోవాలి అంటే స్ట్రెచ్డ్ ఏ రబ్బర్ బ్యాండ్. అంటే రబ్బర్ బ్యాండ్ ఉంది, దాన్ని మనము సాగదీసి వదిలామనుకోండి. ఒక రబ్బర్ బ్యాండ్ ని ఇట్లా మనం స్ట్రెచ్ చేసాము, స్ట్రెస్ అప్లై చేసి ఇలా లాగాము. ఏమైంది? చాలా డిస్టెన్స్ వెళ్ళి తర్వాత వదిలేసాము. అప్పుడు ఏమైంది? ముందు దగ్గరకు వచ్చేసింది. అంటే షుగర్ డిజాల్వ్ అయ్యి ఒక చేంజ్ అయింది. మిల్క్ కర్డ్ గా మారింది. అలాగే ఏంటి? రబ్బర్ బ్యాండ్ గా మారింది. రబ్బర్ బ్యాండ్ స్ట్రెచ్ అయ్యింది. ఇంకా చెప్పుకోవాలి అంటే కొన్నిసార్లు మనకి మిల్క్ ఏమవుతుంది అంటే పాడైపోతుంది. మిల్క్ ఏమవుతుంది? కొన్నిసార్లు మనకి పాడైపోతుంది. ఎలా అంటే కొంచెం పుల్ల వాసనగా అలా వచ్చేస్తుంది కొన్నిసార్లు. అది మార్పే కదా. ఈ మార్పులన్నిటికీ కారణం ఏంటి అసలు? ఈ మార్పులు ఎన్ని రకాలు అంటే మొత్తం 2 టైప్స్ ఆఫ్ చేంజెస్. ఏంటి ఆ 2 టైప్స్ అంటే కనుక, ఫస్ట్ వన్ ఈస్ ఫిజికల్ చేంజ్. ఫస్ట్ వన్ ఏంటి? ఫిజికల్ చేంజ్. అలాగే రెండవది ఏంటి అంటే కెమికల్ చేంజ్. మనం ఈ మార్పులని 2 రకాలుగా విభజించాము. ఏంటి ఆ 2 రకాలు అంటే ఫిజికల్ చేంజ్ భౌతిక పరమైన మార్పు, కెమికల్ రసాయనిక పరమైన మార్పుల కింద మనం వీటిని విభజించాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫిజికల్ చేంజెస్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. అలాగే కెమికల్ చేంజెస్ కూడా ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫిజికల్ చేంజ్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అసలు ఏంటి ఫిజికల్ చేంజ్ అంటే కనుక చూడండి. ఓకేనా? ఇవి మనకి ఎగ్జాంపుల్స్ అని చెప్పుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫిజికల్ చేంజ్ గురించి తెలుసుకుందాము. అసలు ఏంటి ఈ ఫిజికల్ చేంజ్ అంటే భౌతిక పరంగా మనకి దాంట్లో మార్పు రావడం. ఏంటి మేడం భౌతిక పరం ఏంటి అన్న డౌట్ వచ్చింది కదా మీకు. దానికోసం ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది, అది నేను మీకు చూపిస్తాను. యాక్చువల్ గా మన దగ్గర ఏం చేస్తాము? ఒక పేపర్ తీసుకున్నాను. ఏం చేసా? ఒక పేపర్ తీసుకున్నాను, దాన్ని ఫోల్డ్ చేశాను. ఏం చేశాను? ఫోల్డ్ చేశాను. దాని షేప్ లో ఏమైనా మార్పు వచ్చిందా మనకి? సైజ్ లో కానీ పేపర్ ఫోల్డ్ చేశాను. ఇదే పేపర్ ఏం చేశానంటే 4 పీసెస్ గా కట్ చేసేసాను. 4 పీసెస్ గా కట్ చేసి మళ్ళీ పార్ట్స్ అన్ని కలిపాను. అప్పుడు ఏమైంది? పేపర్ ఒరిజినల్ గా ఇలా మనకి కంప్లీట్ పేపర్ ఉంది. దీన్నే జస్ట్ ఏం చేసాము? ఫోల్డ్ చేసాము. దీన్నే ఏం చేసాము? పీసెస్ కింద కట్ చేసాము. మనం ఆ కట్ చేసిన పీసెస్ అన్ని అటాచ్ చేసి మళ్ళీ వైట్ పేపర్ గా చేయొచ్చు కదా. సో ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఫిజికల్ చేంజ్ అంటే ముఖ్యంగా ఏం చెప్తారు అంటే ఆ చేంజెస్ అంటే మనకి ఎలా ఉంటాయి అంటే చూడండి, ముఖ్యంగా ఫిజికల్ చేంజెస్ ఎలా ఉంటాయి అంటే గనక వాటి షేప్ లో గాని, సైజ్, అలాగే కలర్ లో చేంజ్ అయితే, అంటే వాటి ఆకారం గాని పరిమాణం గాని
వాటి రంగులో కనుక మనకి ఏమైనా మార్పులు కనిపిస్తే దాన్ని మనం ఏమంటాము, ఫిజికల్ చేంజ్ అంటాము. ఈ ప్రాపర్టీస్ ని ఏమంటాము అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ అంటాము. అంటే ఏంటి, ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకునేది ఇందులో ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే షేప్ అవ్వచ్చు, సైజ్ కానీ, కలర్ కానీ, లేదు అంటే స్టేట్, వీటిని మనము ప్రాపర్టీస్ అంటాము. ఏమంటాము, ప్రాపర్టీస్. సో దీస్ 4 చేంజ్ ఉంటే, ప్రాపర్టీస్ ఆఫ్ షేప్, సైజ్, కలర్ అండ్ స్టేట్ లో మార్పు ఉంటే దాన్నే మనము ఫిజికల్ ప్రాపర్టీస్ అంటాము. ఆ ప్రాపర్టీస్ ఉన్న దాన్నే ఫిజికల్ చేంజ్ అంటాము. దానికోసం ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఏంటా ఎగ్జాంపుల్ అంటే కనుక, ఒక పేపర్ ని ఫోల్డ్ చేశానని ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే పేపర్ ని ఫోల్డింగ్ చేస్తున్నాము, లేకపోతే చింపుతున్నాము. ఈ రెండిటిలో కూడా పేపర్ ఏమైనా మనకి మొత్తం ఇదైపోయింది ఆ పేపరు అంటే, అసలు దాని ఒరిజినల్ షేప్ చేంజ్ అయింది, అంతేకాని పేపర్ ఏం మనకి మొత్తం నాశనం అవ్వలేదు కదా. అలాగే అదే పేపర్ ని నేనేం చేశాను అంటే బర్న్ చేశా, అంటే నిప్పంటించాను. ఒక పేపర్ ని తీసుకున్నాను, దాన్ని ఫస్ట్ ఏం చేశాను, ఫోల్డ్ చేశా. తర్వాత ఏం చేశాను, టియర్ చేశా, అంటే మడత పెట్టాను, చింపేశాను. ఫైనల్ గా ఏం చేశానంటే బర్న్ చేశాను. ఇప్పుడు ఫోల్డ్ టియర్ చేసినప్పుడు పేపర్ యాస్టీస్ గా మనకి కొంచెం చేంజెస్ ఉన్నా పేపర్ గానే ఉంది. ఒప్పుకుంటారా? బర్న్ చేసినప్పుడు ఏమైంది, ఎప్పుడైతే అది నిప్పుకు కదిలిందో అది యాష్, ఆ పేపర్ అనేది బూడిదగా మారిపోయిందంట. అవునా కాదా చెప్పండి? ఫోల్డ్ గానీ టియర్ గానీ చేసినప్పుడు పేపర్ లానే ఉంది, ఇంకా మనకి ఏం ప్రొడ్యూస్ అవ్వలేదు. అంటే మీనింగ్ ఏంటి, నో న్యూ సబ్స్టెన్సెస్ ఆర్ ఫార్మ్డ్, అంటే కొత్త వస్తువు ఏమి మనకి ఉత్పత్తి అవ్వలేదు. నో న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవ్వలేదు. బట్ ఇక్కడ చూడండి, పేపర్ ని బర్న్ చేసినప్పుడు యాష్ ఫామ్ అయింది. సో ఈ బర్నింగ్ ఆఫ్ ద పేపర్ ఈస్ కాల్డ్ కెమికల్ చేంజ్. ఓకేనా, అర్థమవుతుందా? ఇప్పుడు ఫిజికల్ చేంజ్ అంటే ఏంటి, కెమికల్ చేంజ్ అంటే, కెమికల్ చేంజ్ అంటే ఉన్న వస్తువు నుంచి ఒక కొత్త వస్తువు అనేది, అంటే కొత్త పదార్థం అనేది ఉత్పత్తి అవుతోంది అని చెప్పుకున్నాం. ఓకేనా, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. ఫిజికల్ చేంజ్ లో ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ స్టేట్ గురించి చెప్పుకుందాం. ఏంటి మనకి ఈ స్టేట్ అంటే గనక, ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ ఉంది, ఐస్ క్యూబ్స్ మన దగ్గర ఉన్నాయి. ఐస్ ఏం జరుగుతుంది, కొంతసేపటికి మెల్ట్ అవుతుంది, అంటే అది కరగడం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఐస్ ఎలా ఉంది మనకి, ఐస్ ఏ ఫామ్ లో ఉంది ఫస్ట్ మనకి చెప్పండి. ఐస్ క్యూబ్ కాబట్టి సాలిడ్ ఫామ్ లో ఉంది అని చెప్పాను. మెల్టింగ్ స్టార్ట్ అయ్యి నిదానంగా లిక్విడ్ ఫామ్ కి మారుతుంది. అవునా, అంటే స్టేట్ లో సాలిడ్ నుంచి లిక్విడ్ గా మారింది. అదంతా మన కళ్ళ ఎదుటేగా జరిగింది. అవునా, మన కంటి ఎదురుగా సాలిడ్ నుంచి లిక్విడ్ అయ్యింది. అలాగే ఇంకా చెప్పుకోవాలి అంటే డిజాల్వింగ్ ఆఫ్ షుగర్ ఇన్ వాటర్. అవునా, డిజాల్వింగ్ ఆఫ్ షుగర్ ఇన్ వాటర్. సెకండ్ వన్ ఏంటి అంటే షుగర్ అనేది వాటర్ లో డిజాల్వ్ అవుతోంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫిజికల్ చేంజ్. అలాగే బాయిలింగ్ ఆఫ్ వాటర్. సో బాయిలింగ్ ఏం చేస్తుంది, ఫస్ట్ మనము వాటర్ ని బాయిల్ చేస్తున్నాం. వాటర్ అంటే లిక్విడ్ ఫామ్ లో ఉంది, బాయిల్ చేయగా అది ఏమవుతుంది, గ్యాసెస్ రూపంలో ఎవాపరేట్ అవుతుంది, అంటే లిక్విడ్ నుంచి గ్యాసెస్ గా మారుతోంది. వాటర్ బాయిలింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఫిజికల్ చేంజ్. నెక్స్ట్ ఐస్ మెల్టింగ్, షుగర్ డిజాల్వింగ్. ఇంకా ఏమున్నాయి మనకి వీటిల్లో అంటే గనక, ఫస్ట్ ఇన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ పేపర్ టియరింగ్ ఆర్ పేపర్ ఫోల్డింగ్. ఇదే పేపర్ ని ఫోల్డ్ చేశాను. ఓకే, దీన్నే టియర్ చింపేశాను నేను. ఇప్పుడు దీని గురించి చెప్పుకున్నాను కదా,
దీని మీద ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చూపిస్తాను, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఫిజికల్ చేంజ్ అంటే మీనింగ్ ఏంటి, దాని షేప్ లో కానీ సైజ్ లో లేకపోతే రంగులో. మీకు ఒక ఎక్స్పెరిమెంట్ కూడా ఇచ్చారు మీ టెక్స్ట్ బుక్ లో. ఒక బ్లేడ్ ని తీసుకెళ్లి హీట్ మీద పెట్టినప్పుడు ఏమవుతుంది, కొంతసేపటికి ఆ బ్లేడ్ అనేది కలర్ చేంజ్ అవుతోంది, తర్వాత నార్మల్ కలర్ కి వచ్చేస్తుంది అని ఇచ్చారు. సో అంటే షేప్ లో సైజు లో కలర్ లో గాని దాని యొక్క స్టేట్ లో గాని మార్పు జరుగుతుంది, కానీ ఎటువంటి కొత్త పదార్థము ఉత్పత్తి అవదు. దాన్నే మనం ఏం చెప్తున్నాము అంటే ఫిజికల్ చేంజ్ గా చెప్తున్నాము. ఆ ప్రాపర్టీస్ నే ఫిజికల్ ప్రాపర్టీస్ అని అంటారు. ఇప్పుడు ఏం చేద్దాం, కొన్ని ఫిజికల్ చేంజ్ ప్రాపర్టీస్ ఎగ్జాంపుల్స్ చూద్దామా? ఓకే, చూడండి ఎగ్జాంపుల్స్ ఏంటో చూపిస్తాను మీకు. జస్ట్ ఏ మినిట్, స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే ఓకే, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఐ హోప్ అందరికీ స్క్రీన్ కనిపిస్తోందని అనుకుంటున్నాను. ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనము, ఒక పేపర్ ని ఫోల్డింగ్ చేస్తాము అంటే మడత పెడుతున్నాము, టియర్ చింపేస్తున్నాము, బర్న్ చేస్తున్నాము. సో ఫస్ట్ చూడండి, ఫోల్డ్ చేద్దాం అనుకున్నాను పేపర్ ని. సో పేపర్ ని టచ్ చేశా, ఏం చేశారు, మనకి చక్కగా ఫోల్డ్ చేశారు. ఎన్ని 5-6 టర్మ్స్ గా ఫోల్డ్ చేశారు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఫోల్డింగ్ తీద్దాం. ఏమైంది, పేపర్ లానే ఉంది కదా మనకి. ఇక్కడ ఏమడిగారు చూడండి, డిడ్ యూ గెట్ ద పేపర్ ఇన్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్. ఇప్పుడు ఆ పేపర్ కి ఒరిజినల్ షేప్ సైజు వచ్చాయా రాలేదా అని అడిగారు. చెప్పండి ఆన్సర్ తెలిస్తే. సో ఒరిజినల్ షేప్ దాని సైజు సేమ్ గానే ఉన్నాయి కదా. సో ఎస్, అవును. ఇప్పుడు ఇక్కడ మనం ఏ చేంజ్ చూసాము, మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఏమని, ఫిజికల్ చేంజ్ అంటే గనక షేప్ లోను సైజ్ లోను గాని కొత్త సబ్స్టెన్సెస్ కానీ ఉత్పత్తి అవ్వదు. సో మన కళ్ళెదురుగా జరిగింది కాబట్టి ఫిజికల్ చేంజ్. ఇక్కడ మనకి ఇండికేషన్ ఇచ్చారు, ఏమని, మనం పేపర్ ని 6 to 7 టైమ్స్ ఫోల్డ్ చేసినా సరే ఏమవుతుంది, జస్ట్ అన్ఫోల్డ్ చేసిన వెంటనే ఒరిజినల్ షేప్ కి సైజ్ కి వచ్చేస్తుందంట. అలాగే ఏ యొక్క కొత్త పదార్థం కూడా ఉత్పత్తి అవదు. దాన్నే మనం ఏం చెప్తున్నాము, ఫిజికల్ చేంజ్. ఓకేనా? నెక్స్ట్, టియరింగ్ ఆఫ్ పేపర్. పేపర్ ని ఏం చేస్తున్నాను, మనం ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇష్టం వచ్చినట్టు చింపేస్తాం కదా పేపర్లు, చింపకూడదు యాక్చువల్ గా. ఇక్కడ ఏం చేసాము, మీకు ఎక్స్పెరిమెంట్ కోసం దాన్ని చింపారు. ఏమడిగారు క్వశ్చన్, డిడ్ యూ గెట్ ద పేపర్ ఇన్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ ఆర్ డిడ్ యూ ఫౌండ్ ఎనీ న్యూ సబ్స్టెన్స్ ఫార్మ్డ్. ఏమన్నా కొత్త సబ్స్టెన్స్ ఫామ్ అవడం గమనించారా? లేదు కదా. సో నో. వాట్ టైప్ ఆఫ్ చేంజ్ డిడ్ యూ అబ్జర్వ్? ఫిజికల్ చేంజ్. ఓకే, అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, మనం పేపర్ ని పీసెస్ గా కట్ చేసినప్పుడు మనం గ్లూ సహాయంతో మళ్ళీ పేపర్స్ అన్నిటిని అతికిచ్చి ఒరిజినల్ షేప్ తీసుకురావచ్చంట. అంతేగాని కొత్త పదార్థం ఏమి దీని నుంచి ఉత్పత్తి అవ్వలేదు. అవునా? నెక్స్ట్, బర్నింగ్ ఆఫ్ పేపర్ చూద్దాం. దానికోసం ఏం తీసుకున్నాను, ఒక క్యాండిల్ తీసుకున్నా, అలాగే వాచ్ గ్లాస్, ఒక పేపరు, ఫోర్సెప్స్ అంటే పేపర్ ని హీట్ దగ్గర పెడుతున్నాం కాబట్టి ఈ ఫోర్సెప్స్ సహాయంతో పేపర్ ని పట్టుకుంటాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను, నిదానంగా హీట్ దగ్గర పెట్టాను పేపర్. ఏమైంది, ఆ వేడికి అది మొత్తం కాలిపోతోంది పేపర్. గమనించారా? ఇప్పుడు ఏమైంది, దాన్ని తీసుకొచ్చి మన వాచ్ గ్లాస్ లో పెట్టా. దాని నుంచి ఏం ఫామ్ అయింది, యాష్ అంటే బూడిద ఉత్పత్తి అయింది. అవునా? ఇప్పుడు చూడండి, డిడ్ యూ గెట్ ద పేపర్ ఇన్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ అంటే ఒరిజినల్ షేపు సైజు వస్తుందా ఇప్పుడు పేపర్ కి? రాదు కదా. రీజన్ ఎందుకు, మొత్తం బూడిదైపోయింది. మనం ఇంకోటి ఏం అబ్జర్వ్ చేసాము, ఒరిజినల్ పేపర్ కాస్త కాలిపోయి యాష్ ని ప్రొడ్యూస్ చేసింది కాబట్టి కొత్త సబ్స్టెన్స్ ఫామ్ అయింది. సో దట్ ఈజ్ ఎ కెమికల్ చేంజ్ కదా. ఇక్కడ అదే మనకి ఇస్తారు చూడండి, మనం
పేపర్ ని బర్న్ చేసినప్పుడు ఏమైంది, బ్లాక్ కలర్ లోకి చేంజ్ అయిపోయింది. ఆ స్మోక్ అనేది అబ్జర్వ్ అయింది. సో దానివల్ల ఏమైంది అంటే ఆ స్మోక్ యాష్ నుంచి మనకి ఒక కొత్త సబ్స్టెన్స్ ఫామ్ అయింది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ కెమికల్ చేంజ్. ఓకేనా, మనం ఫోల్డింగ్ ఆఫ్ పేపర్ చూసుకున్నాము. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. జస్ట్ ఏ మినిట్. ఓకే, మీకు ఇంకొకటి కనిపిస్తుందా? ఇప్పుడు మనం చెప్పే కంటే కూడా ఎక్కువగా చూస్తే గుర్తుపెట్టుకుంటారు. సో చూడండి, ఫస్ట్ ఫిజికల్ చేంజ్. ఫిజికల్ చేంజ్ ఏమవుతోంది, దాని ఫార్మ్ ఆఫ్ మ్యాటర్ ని మార్చుకుంటోందంట. ఫస్ట్ ఎగ్జాంపుల్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏంటి, ఐస్ సాలిడ్ ఫామ్ లో ఉంది. మనకు అది ఎలా చేంజ్ అవుతుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ. చూడండి, టెంపరేచర్ ఇంక్రీజ్ చేశాను, అదేమైంది, వాటర్ లిక్విడ్ గా మారింది. ఇంకా ఇంక్రీజ్ చేశాను, కంప్లీట్ గా చేసేసరికి స్టీమ్ అయిపోయింది. అవునా, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లో ఏమైంది, మనకి కంప్లీట్ చేసేసరికి స్టీమ్ అయ్యింది. నెక్స్ట్ సాలిడ్, సాలిడ్ నుంచి లిక్విడ్, లిక్విడ్ నుంచి గ్యాస్ గా ఫామ్ అయింది. సో ఏం చెప్తున్నాం ఇక్కడ, H2O మాలిక్యూల్స్ స్టే ద సేమ్, ఓన్లీ అరేంజ్మెంట్ చేంజెస్. అంటే ఏమైంది, H2O అంటే వాటర్ మాలిక్యూల్సే. ఫస్ట్ సాలిడ్ గా ఉంది ఆ వాటర్, తర్వాత లిక్విడ్ అయింది, ఫైనల్ గా గ్యాస్ అయింది. నెక్స్ట్ చూడండి, డిజాల్వింగ్ సాల్ట్. సాల్ట్ వాటర్ తో కలుపుతున్నాను, అప్పుడు ఒక సొల్యూషన్ ఫామ్ అయింది. ఆ తర్వాత ఏం చేశాను, దాన్ని స్టవ్ మీద పెట్టాను, చక్కగా ఎవాపరేట్ అయిపోయింది. వాటర్ ఎవాపరేటెడ్, సాల్ట్ క్రిస్టల్స్ రిమైన్. ఫిజికల్ చేంజ్ ఈజ్ రివర్సిబుల్. ఇక్కడ ఒక కొత్త మాట చూసాము, రివర్సిబుల్. ఏంటి మేడం రివర్సిబుల్ అంటే, సాల్ట్ వాటర్ కలిపారు, కలిపి ఏం చేశారు, చక్కగా వాటిని స్టవ్ మీద అట్లా హీట్ చేశాను. కొంతసేపటికి ఏమైంది, వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయి సాల్ట్ అడుగున మిగులుతాయి, సాల్ట్ క్రిస్టల్స్ రిమైన్. సో ఫిజికల్ చేంజ్ రివర్సిబుల్ అంటే మనం తిరిగి పొందగలము అని అర్థం. రివర్సిబుల్, తిరిగి పొందగలము, ఆ వాటర్ నుంచి ఆ సాల్ట్ ని సపరేట్ చేసి తిరిగి పొందగలము. అందుకే కదా సముద్రపు నీటి నుంచి మనము ఉప్పును తయారు చేస్తారు, దాన్ని మొత్తం ఎండపెట్టి సాల్ట్ తీస్తాం కదా. సో రివర్సిబుల్ అంటే తిరిగి పొందేవి. అలాగే పేపర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఫిజికల్ చేంజ్. చూసుకున్నాం కదా ఆల్రెడీ, ఇది మనము ఫోల్డ్ చేసాము, కట్, రీసెట్ చేసాము. సో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూసుకుందాం కొన్ని. జస్ట్ ఏ మినిట్. ఓకే, ఇక్కడ చూడండి, ఐస్ మెల్ట్ అవుతోంది, చూసారా, మెల్టింగ్ స్టార్ట్ అయింది. నిదానంగా ఏమైంది, సాలిడ్ కాస్త లిక్విడ్ అయిపోయింది. అవునా, సో దిస్ చేంజ్ ఈజ్ రివర్సిబుల్ బై ఫ్రీజింగ్. మళ్ళీ ఫ్రీజింగ్ ద్వారా మనం ఏం చేసుకోవచ్చు, లిక్విడ్ గా మారిన దాన్ని సాలిడ్ గా మార్చుకోవచ్చు. నెక్స్ట్ డిజాల్వ్ షుగర్. ఇందాక ఆల్రెడీ మనం సాల్ట్ చూసాము, ఇక్కడ షుగర్. ఓకే, అలాగే టియర్ పేపర్ చూసుకున్నాం కదా. సో సిజర్ తో టియర్ చేసాము. ఇది మనకి ఈ ఐస్ మెల్టింగ్, షుగర్ డిజాల్వింగ్, అలాగే పేపర్ టియరింగ్. దీస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏ ఫిజికల్ చేంజ్. ఓకేనా స్టూడెంట్స్, ఇప్పుడు ఏం చేద్దామంటే కెమికల్ చేంజెస్ గురించి కూడా చూసుకుని దాని మీద కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చూసుకుందాం. ఏంటి కెమికల్ చేంజ్, ఆల్రెడీ కొంత నేర్చుకున్నాము. ఈ కెమికల్ చేంజ్ ఏం చేస్తోంది అంటే గనక ఒక కొత్త సబ్స్టెన్స్ ని ఫామ్ చేస్తోంది. ఏం చేస్తోంది, జస్ట్ ఎ మినిట్. ఓకే, ఇప్పుడు మనము కెమికల్ చేంజ్ గురించి చూసుకుందాం. కెమికల్ చేంజ్ ఇది ఎలా జరుగుతోంది, ఎక్కడ జరుగుతోంది? ఫస్ట్ కెమికల్ గా అంటే రసాయనిక పరమైన మార్పులు ఎక్కడ గమనిస్తాము అంటే ఎక్కువగా మనము రస్టింగ్ ఆఫ్ ఐరన్. అంటే ఏంటి, రస్ట్ అంటే తుప్పు కాదా, మన ఐరన్ కి తుప్పు పట్టింది అంటారు. ఏమైనా తలుపులు గాని గడియలు గాని ఇనుప ఉంటే అవి కొంతకాలం మనం వానలో గాని ఎక్కడన్నా బయట పడేసి ఉంచిన రస్టింగ్ అనేది జరుగుతుంది. అంటే రస్టింగ్ ఏంటి మేడం జరిగేది అంటే ముందు క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము, ఇక్కడ బ్రీఫ్ గా చెప్తాము. అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ తో
అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ తో ఈ కాంపౌండ్ రియాక్ట్ అవ్వడం ద్వారా జరిగేదాన్ని రస్ట్ ఆర్ రస్టింగ్ ఆఫ్ ఐరన్ అంటున్నాము. ఇనుము తుప్పు పట్టడం అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద కెమికల్ చేంజ్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. దీంట్లో ఒక కొత్త సబ్స్టెన్స్ ఫామ్ అవుతోంది అని చెప్పారు, అవునా కాదా? దీనికోసం ఏం చేద్దాము అంటే ఇంకొక ఎక్స్పెరిమెంట్ చూసుకుందాం మనము. ఏమవుతుంది ఈ రస్టింగ్ ఆఫ్ ఐరన్ తర్వాత ఎక్స్పెరిమెంట్ అంటే కనుక మీ బుక్ లో ఉన్న ఎక్స్పెరిమెంట్ మెగ్నీషియం రిబ్బన్. ఆల్రెడీ మీ టెక్స్ట్ బుక్ లో ఉండే ఉంటుంది. ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ చేస్తాము. ఏం చేస్తామంటే కనుక ఆ మెగ్నీషియం ని తీసుకుని హీట్ అప్లై చేస్తాం. హీట్ అప్లై చేసినప్పుడు అది ఏమవుతుంది అంటే కనుక ఆ మెగ్నీషియం రిబ్బన్ అనేది ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి మెగ్నీషియం ఆక్సైడ్ అవుతుంది. ఏం చేస్తున్నాను, హీట్ అప్లై చేశాను అంటే అట్మాస్ఫియర్ లో ఏముంటుంది, ఆక్సిజన్ ఉంటుంది కదా. ఆ మెగ్నీషియం కాస్త ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి మనకి ఏ ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది, మెగ్నీషియం. ఆ మెగ్నీషియం ఆక్సైడ్ MgO అనే దాన్ని ప్రొడ్యూస్ చేసింది. ఇప్పుడు దీనికోసం ఒక ఎక్స్పెరిమెంట్ చూపిస్తాను, ఎందుకంటే చెప్పడం కంటే చూపిస్తే ఈజీగా అర్థమవుతుంది కదా మీకు. చూద్దాం, జస్ట్ ఏ మినిట్. ఓకే, ఓకే. ఇప్పుడు ఏం చేద్దాము అంటే గనక మనము ఎక్స్పెరిమెంట్ చెప్పాను కదా మీకు ఇప్పుడే, బర్నింగ్ ఆఫ్ మెగ్నీషియం ఇన్ ఎయిర్ అని చెప్పాను. ఏంటి అంటే గనక ఫస్ట్ మెగ్నీషియం తీసుకున్నాను, దాన్ని ఏం చేస్తున్నాను, బర్న్ చేస్తున్నాను. ఓకే, బర్న్ చేసిన తర్వాత ఏమైంది, ఓకే బర్న్ అయ్యింది చక్కగా. మనకి ఏమైంది, అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్ తో కలిసి మెగ్నీషియం ఆక్సైడ్ గా ఫామ్ అయింది. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నాను అంటే, మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చదువుకున్నాం లిట్మస్ అని, అంటే అది యాసిడా బేసా అని తెలియజేసేదాన్ని. సో ఫస్ట్ బ్లూ లిట్మస్ మీద వేసా, తర్వాత రెడ్ లిట్మస్ పేపర్, తర్వాత ఏం చేశాను, మాయిస్ట్ రెడ్ లిట్మస్ పేపర్ మీద వేసా. ఇప్పుడు చూడండి ఒకసారి, మీకు ఏమైంది, కలర్ ఎక్కడన్నా చేంజ్ అయిందా? ఎక్కడ అంటే గనక చూడండి, మనకి కలర్ చేంజ్ అయ్యింది. ఇట్ ఈస్ ఏ కెమికల్ చేంజ్. ఏంటి మేడం ఎలా చెప్తున్నారు కెమికల్ చేంజ్ అంటే కనుక, మెగ్నీషియం తీసుకున్నాము, ఫైనల్ గా ఏ అవుట్పుట్ వచ్చింది, మెగ్నీషియం ఆక్సైడ్ అన్న అవుట్పుట్ వచ్చింది. అవునా, ఒప్పుకుంటారా మీరు? ఇది మెగ్నీషియం కాస్త ఎలా మారింది అంటే మెగ్నీషియం ఆక్సైడ్ గా చేంజ్ అయింది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ కెమికల్ చేంజ్. అవునా, నెక్స్ట్ అలాగే ఇంకొక యాక్టివిటీ చూద్దాం, జస్ట్ ఏ మినిట్. ఇంకొక యాక్టివిటీ చూద్దాం. ఏంటి ఆ యాక్టివిటీ అంటే గనక కాపర్ సల్ఫేట్. సెకండ్ వన్ ఏంటి నేను తీసుకునేది, ఇది ఒక ఫస్ట్ యాక్టివిటీ. సెకండ్ వన్ ఏంటి అంటే గనక కాపర్ సల్ఫేట్ తీసుకుంటున్నాను. ఈ కాపర్ సల్ఫేట్ మనకి ఏ కలర్ లో ఉంటుంది అంటే గనక బ్లూ కలర్ లో ఉంటుంది. దీని కంప్లీట్ నేమ్ బ్లూ విట్రియోల్ అంటారు. బ్లూ విట్రియోల్ అంటే కలర్, ఆ కలర్ లో ఉంటుంది అని. కాపర్ సల్ఫేట్ తీసుకున్నాను. తీసుకుని నేనేం చేశానంటే ఈ సొల్యూషన్ కి కొంత ఏం చేశానంటే ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ HCl యాడ్ చేశాను. కాపర్ సల్ఫేట్ ఏం చేశాను, కొన్ని చుక్కల HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఆల్రెడీ మనం ఎందులో నేర్చుకున్నాము, 4th చాప్టర్ యాసిడ్స్ అండ్ బేసెస్ లో నేర్చుకున్నాము. అవునా, ఏం జరిగింది, కాపర్ సల్ఫేట్ కి HCl యాడ్ చేశాము. అప్పుడు మనకి ఎలా అయింది అంటే కనుక సొల్యూషన్ బ్లూ కలర్ లోకి చేంజ్ అయింది. తర్వాత ఏం చేసాము, ఈ లిక్విడ్ ఒక చిన్న టెస్ట్ ట్యూబ్ లోకి తీసుకుని దాంట్లో మనం ఏం చేసామంటే ఒక షార్ప్ బ్లేడ్ వేసాము. కొంతసేపటి తర్వాత అది గ్రీన్ కలర్ లోకి చేంజ్ అయ్యింది. అంటే అక్కడ ఏమైంది, ఆ బ్లేడ్ కాస్త మనకి రంగు చేంజ్ అయింది. అలాగే సొల్యూషన్ కూడా ఏ కలర్ లోకి వచ్చింది, గ్రీన్ కలర్ లోకి వచ్చింది. అవునా, ఫస్ట్ కాపర్ సల్ఫేట్ తీసుకున్నాము, ఫైనల్ గా అది బ్లేడ్
తో రియాక్ట్ అయ్యి ఎలా అయ్యిందంటే గనక ఐరన్ సల్ఫేట్ గా చేంజ్ అయింది. ఓకేనా? దీనికోసం ఏం చేస్తున్నాను అంటే జస్ట్ ఏ మినిట్, దీనికి కూడా ఇక ఎక్స్పెరిమెంట్ చూపిస్తాను. ఓకే, చూడండి, హీటింగ్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ చూసారా? ఫస్ట్ కాపర్ సల్ఫేట్ ఏ కలర్ లో ఉంది మనకి? బ్లూ కలర్ లో ఉంది. దీన్ని ఏం చేస్తున్నానంటే ఫస్ట్ హీట్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ హీట్ చేస్తున్నాను ఆ కాపర్ సల్ఫేట్ ని. ఎలా ఫామ్ అయింది మనకి? ఒక వైట్ సబ్లిమేటెడ్ ప్రొడక్ట్ గా ఫామ్ అయింది అనుకున్నాను. ఇప్పుడు నేను దీంట్లో ఏం చేస్తున్నానంటే గనక జస్ట్ ఏ మినిట్, వాటర్ యాడ్ చేశాను. ఏ కలర్ లోకి చేంజ్ అయింది మనకి? అగైన్ బ్లూ కలర్ లోకి వచ్చింది. అంటే ఇది ఫిజికల్ చేంజా కెమికల్ చేంజా? కెమికల్ చేంజ్. ఫస్ట్ బ్లూ కలర్ లో ఉన్నది హీట్ చేయడం వల్ల వైట్ అయింది. అగైన్ ఏమైంది? మళ్ళీ కొంత వాటర్ యాడ్ చేయడం వల్ల సేమ్ కలర్ లోకి వచ్చేసింది. అలానే ఇంకొకటి చూద్దాము, ఐరన్ నెయిల్స్ చూద్దాము. ఎలా? మీకు ఇప్పుడు బ్లేడ్ చెప్పాను కదా, ఇప్పుడు ఐరన్ నెయిల్స్ మీద చెప్తాను చూడండి. చక్కగా కాపర్ సల్ఫేట్ తీసుకున్నా, బ్లూ కలర్ లో ఉంది. ఏం చేస్తున్నాను? ఒక నెయిల్ మేకు తీసుకెళ్లి ఆ టెస్ట్ ట్యూబ్ లో వేసాను. ఒక చూడండి, 15 మినిట్స్ వెయిట్ చేద్దాం. 15 మినిట్స్ తర్వాత ఏమైంది? మీకు సొల్యూషన్ కాస్త ఎందులోకి చేంజ్ అయింది? గ్రీన్ కలర్ లోకి చేంజ్ అయింది, గ్రీనిష్ కలర్ లోకి. అంటే ఏమైంది? స్టార్టింగ్ ఏమో కాపర్ సల్ఫేట్ తీసుకున్నాము, బ్లూ కలర్ లో ఉన్నది. దాంతో ఏం రియాక్ట్ అయింది? ఐరన్ నెయిల్ అంటే ఇనుప మేకు రియాక్ట్ అయ్యి ఫైనల్ గా ఏం ఫామ్ అయింది? ఐరన్ సల్ఫేట్ సొల్యూషన్ ఫామ్ అయింది. అలాగే మేకు మనకి బ్రౌన్ కలర్ లోకి మారిపోయింది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ కెమికల్ చేంజ్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. అది ఏంటి అంటే గనక చూద్దాం. జస్ట్ ఏ మినిట్. మన థర్డ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే థర్డ్ యాక్టివిటీ, నథింగ్ బట్ ఈ థర్డ్ యాక్టివిటీ ఏంటంటే గనక మనము బేకింగ్ సోడా, మనం బేకింగ్ సోడా అంటారు తెలుసు కదా, ఐడియా ఉండే ఉంటుంది. ఆ బేకింగ్ సోడాకి ఏం చేస్తున్నాము అంటే వెనిగర్ ని కలుపుతున్నాము. ఏం చేస్తున్నాము? బేకింగ్ సోడాకి వెనిగర్ ని కలుపుతున్నాము. అప్పుడు ఏం జరుగుతుంది మనకి? దాంట్లోంచి బబుల్స్ రూపంలో పైకి ఫామ్ అయ్యి CO2 గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? ఏం చేస్తున్నాను? బేకింగ్ సోడాకి వెనిగర్ యాడ్ చేశాను. ఏమైంది మనకి? బబుల్స్ రూపంలో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ బయటికి ప్రొడ్యూస్ అయ్యింది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ కెమికల్ చేంజ్. ఓకే, ఈ కెమికల్ చేంజెస్ అన్నిటిలో కూడా కొత్త వస్తువు ఒకటి అంటే కొత్త పదార్థము ఉత్పత్తి అయ్యింది. అవునా? ఒప్పుకుంటారా? అలాగే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే బర్నింగ్ వుడ్, చెక్కని మండించడం. అలాగే చెప్పాను కదా, బేకింగ్ సోడాకి వెనిగర్ కలిపితే బబుల్స్ రూపంలో ఫామ్ అయ్యి CO2 గ్యాస్ ఉత్పత్తి అవ్వడం. ఇంకా చెప్పుకోవాలి అంటే బాయిల్డ్ ఎగ్, ఎగ్స్ ఉంటాయి కదా, గుడ్లు ఉడకబెడతాం కదా, అది కూడా మనకి కెమికల్ చేంజ్ కిందకే వస్తుంది. అలాగే ఇంకా చెప్పుకోవాలి అంటే డైజెస్టింగ్ ఆఫ్ ఫుడ్. మనం తిన్న ఫుడ్ లాస్ట్ క్లాసెస్ లో నేర్చుకున్నాం, మనం ప్రీవియస్ చాప్టర్స్ లో. స్టమక్ లోపల ఒక యాసిడ్ ప్రొడ్యూస్ అవుతోంది, మన ఫుడ్ మొత్తం డైజెస్ట్ అవుతోంది అని చెప్పుకున్నాము. సో డైజెస్టింగ్ ఫుడ్ ఈజ్ ఆల్సో an ఎగ్జాంపుల్ ఫర్ దేనికి? కెమికల్ చేంజెస్ కి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు వీటిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం, దాని తర్వాత ఒక గేమ్ ఆడదాం. జస్ట్ ఏ మినిట్, స్క్రీన్ షేర్ చేస్తాను మీకు. కదా, చూసుకున్నారు కదా, ఇక్కడ కొన్ని హీటింగ్ ఆఫ్ కాపర్ అని చెప్పి మనం చూసాం కదా. అలాగే సబ్లిమేషన్ ఆఫ్ డ్రై ఐస్ చూద్దాం. ఐస్ మొత్తం ఏమైపోయింది మనకి? సబ్లిమేషన్ జరిగి మొత్తం ఎలా ఫామ్ అయింది? గ్యాస్ రూపంలో బయటికి వచ్చేసింది. అవునా? అంటే ఇక్కడ కళ్ళ ముందే జరిగింది కాబట్టి సబ్లిమేషన్ ఆఫ్ డ్రై ఐస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఫిజికల్ చేంజ్. ఓకే, నెక్స్ట్ మెల్టింగ్ ఆఫ్ ఐస్. అందరికీ తెలుసు మెల్టింగ్ ఆఫ్ ఐస్ అన్నది చక్కగా అది
సాలిడ్ రూపంలో ఉన్నది లిక్విడ్ లోకి మారుతోంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫిజికల్ చేంజ్. అవునా కాదా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కొన్ని చేంజెస్ చూద్దాం. కెమికల్ చేంజెస్ చూద్దాం. చూడండి, బర్నింగ్ పేపర్ ఇందాక చెప్పుకున్నాం కదా. సో బర్నింగ్ పేపర్ ఈస్ కెమికల్ చేంజ్. ఐరన్ రస్టింగ్, ఇనుము తుప్పు పట్టడం. ఫస్ట్ చూద్దాం ఏం చేస్తున్నా. బర్నింగ్ పేపర్ అంటే ఫైర్ అంటించాను, ఏమైంది, పేపర్ కంప్లీట్ గా బర్న్ అయిపోయి యాష్ మిగిలింది. మనకి స్మోక్ అనేది ఒక న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అయింది. చూసారు కదా, ఒరిజినల్ పేపర్ కెనాట్ బి రికవర్డ్, ఎనర్జీ, హీట్ అండ్ లైట్ వాజ్ రిలీజ్డ్. సో మనకి కొత్త సబ్స్టెన్స్ ఫామ్ అయింది కాబట్టి ఇది కెమికల్ చేంజ్. నెక్స్ట్ ఐరన్ రస్టింగ్, ఇనుము ఏమైంది, మనకి తుప్పు పట్టింది. అంటే అక్కడ మీనింగ్ ఏంటి, ఐరన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ రస్ట్. అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ అనేది ఆ ఐరన్ తో రియాక్షన్ జరిపి రస్ట్ అనే ప్రొడక్ట్ ని ఉత్పత్తి చేసింది. అవునా? సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కెమికల్ చేంజ్. ఓకే, కొత్త సబ్స్టెన్స్ అనేది మనకి ఫామ్ అయింది. నెక్స్ట్ కుక్ ఎగ్. ఎగ్ ఏం చేస్తున్నాం, కుక్ చేస్తున్నాం. ఏమైంది, మనకి ఆ కుక్ కాస్త రా ఎగ్ కాస్త ఏమైందంటే సాలిడ్ ఫామ్ లోకి మారింది. ఓకే, అలాగే దీన్ని మనము కెనాట్ బి రివర్స్డ్. దీన్ని అగైన్ మళ్ళీ మనము ఎగ్ లా చేయలేము, ఇర్రివర్సిబుల్ అంటారు. అందుకే వీటిని మళ్ళీ మనం తిరిగి పొందలేము కాబట్టి ఇర్రివర్సిబుల్ అన్నాను. ఓకేనా? ఇవి మనకి కెమికల్ చేంజెస్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, జస్ట్ ఏ మినిట్. ఓకే, చూడండి, బర్నింగ్ వుడ్. బర్న్ చేద్దామా వుడ్ ని కదా, ఏమైంది, యాష్, స్మోక్, హీట్ రిలీజ్ అయింది. వుడ్ ని బర్న్ చేయడం వల్ల న్యూ సబ్స్టెన్సెస్ ఫామ్ అయినాయి. నెక్స్ట్ ఫిజీ రియాక్షన్ అన్నారు. బేకింగ్ సోడా ప్లస్ వెనిగర్ మిక్స్ చేద్దాం. చూడండి, ఏమైంది, మనకి బబుల్స్ లా ఫామ్ అయింది. అంటే ఏంటి, ఇక్కడ CO2 గ్యాస్ అనేది బబుల్ రూపంలో ఒక ప్రొడక్ట్ ని ఉత్పత్తి చేసింది. నెక్స్ట్ ఆల్రెడీ రాయక్ చూసాం, కుక్ చేసరికి ఎలా అయింది, మనకి అది కుక్డ్ ఎగ్ అయ్యింది. ఓకేనా? ఇవి మనకి కెమికల్ చేంజెస్. వీటిలో కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐస్ క్రీమ్ మెల్టింగ్. మన కళ్ళ ముందు ఐస్ క్రీమ్ చూస్తూ ఉంటాం, ఏమవుతుంది, చక్కగా అది సాలిడ్ గా ఉన్నది కాస్త లిక్విడ్ అయిపోతుంది. అవునా? నెక్స్ట్ బేకింగ్ బ్రెడ్. బ్రెడ్ కూడా ఏమవుతుంది, మనకి బేక్ చేస్తున్నారు దాన్ని, అంటే కొంచెం పిండి అటువంటి కొన్ని పదార్థాలు కలిపి దాన్ని తయారు చేయడం వల్ల బ్రెడ్ అనేది ప్రిపేర్ అవుతోంది. దట్ ఈస్ కెమికల్ చేంజ్. నెక్స్ట్ బ్రేకింగ్ గ్లాస్. గ్లాస్ ని మనం బ్రేక్ చేస్తున్నాము, అప్పుడు ఏమవుతుంది, దాని చేంజెస్ ఎక్కడ వస్తాయి, షేప్ లోను ఆ కాంపోజిషన్ దాంట్లోనూ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఫైర్ వర్క్స్, కెమికల్ చేంజ్. మనం అందరం దీపావళి సామాగ్రి కాలుస్తాం కదా, చక్కగా టపాసులు అవన్నీ పేలుస్తామా, సో అవి కూడా మనకి ఈ కెమికల్ చేంజెస్ నుంచి ప్రొడ్యూస్ అయిన ప్రొడక్ట్స్. ఓకేనా? ఎక్స్ప్లోజివ్ కెమికల్ రియాక్షన్స్ క్రియేట్ లైట్ అండ్ సౌండ్. వాటర్ బాయిలింగ్ ఈజ్ ఏ ఫిజికల్ చేంజ్. అవునా, ఒప్పుకుంటారా? వాటర్ బాయిలింగ్ అనేది ఫిజికల్ చేంజ్, ఎందుకంటే లిక్విడ్ గా ఉన్నది గ్యాస్ గా మారుతుంది. నెక్స్ట్ డైజెస్టింగ్ ఫుడ్. కాంప్లెక్స్ మాలిక్యూల్స్ బ్రోకెన్ ఇంటూ సింపుల్ న్యూట్రియంట్స్. మనము ముందు క్లాసెస్ లో నేర్చుకున్నాం, ఏంటి, ప్రీవియస్ క్లాసెస్ లో సారీ, ఏమని, మనం తిన్న ఫుడ్ స్మాల్ మాలిక్యూల్స్ గా బ్రేక్ చేసుకుని డైజెస్ట్ అవుతుంది అని. సో దీస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ బోత్ ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే జస్ట్ ఒక చిన్న క్విజ్ ఆడదాము. ఓకేనా? అందరికీ తెలిసిందే ఆ క్విజ్, ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్. ఆన్సర్స్ తెలిస్తే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఓకేనా? చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్స్ చెప్తారు. కనిపిస్తుందా అందరికి? ఫిజికల్ చేంజ్ ఇక్కడ కొన్ని ఇచ్చేసారు మనకి ఐటమ్స్, ఒక 12 ఐటమ్స్ ఇచ్చేసి వాటిల్లో ఏ చేంజ్ జరుగుతోంది అని చెప్పారు. ఆన్సర్స్ ఎవరు మెన్షన్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఫిజికల్ చేంజ్. ఓకే, ఐ థింక్ అందరికి స్క్రీన్ ఇప్పుడు కనిపిస్తోంది అనుకుంటున్నాను. ఓకే, దీంట్లో చూసుకుందాము.
ఎవరు ఫిజికల్ చేంజ్ అలాగే కెమికల్ చేంజ్ చెప్తారు? ఓకే, సో కెమికల్ రియాక్షన్ అంటే ఏం లేదు, ఈ కెమికల్ చేంజెస్ ద్వారా మనకి ఉత్పత్తి అయ్యేటువంటి ఒక రియాక్షనే చూసుకున్నాం కదా. ఈ యొక్క మెగ్నీషియము హీట్ అంటే ఆక్సిజన్ తో కలిసి దాన్ని మనము కెమికల్ రియాక్షన్స్ అంటారు. సో చూద్దాం ఫస్ట్ ఆన్సర్ ఎవరు మెన్షన్ చేస్తున్నారో. ఓకే, బేకింగ్ కేక్ కెమికల్ రియాక్షన్ అని పెట్టారు. ఫస్ట్ చూద్దాం, బేకింగ్ కేక్ ఈస్ కెమికల్ చేంజ్. వెరీ గుడ్. నెక్స్ట్ ఆన్సర్స్ తెలిస్తే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఐ థింక్ మీకు ఈజీగానే ఉంటాయి ఇవి, మనం ఇప్పుడే చెప్పుకున్నాము. చూద్దాం ఆన్సర్స్ ఎవరు మెన్షన్ చేస్తారో. కేజీబీ సోంపేట మాత్రమే ఆన్సర్ చేశారు. వాట్ అబౌట్ రిమైనింగ్? డిజాల్వింగ్ షుగర్ ఈజ్ అ ఫిజికల్ చేంజ్. ఆల్రెడీ ఒకటి కెమికల్ చేంజ్ ఫిజికల్ చేంజ్ చెప్పాను. ఇంకా రిమైనింగ్. ఓకే, వెరీ గుడ్. బర్నింగ్ వుడ్ ఈజ్ ఎ కెమికల్ రియాక్షన్. కేజీబీవి సోంపేట, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ చూద్దాం ఏంటి రిమైనింగ్ వాళ్ళు. ఈజీగానే ఉంది కదా మనకి. ఓకే, చూద్దాం కేజీబీవి కాలూరు. ఓకే, జస్ట్ ఏ మినిట్, జస్ట్ ఒక 2 minutes చూద్దాము. ఆన్సర్స్ ఎవరైనా మెన్షన్ చేస్తారేమో. ఈజీగానే ఉన్నాయి కదా మనకి, కష్టంగా ఏం లేవు. చూడండి ఇప్పుడే చెప్పుకున్నాం ఆ ఎగ్జాంపుల్స్ మనము. ఓకే, వెరీ గుడ్. ఫోల్డింగ్ పేపర్ ఫిజికల్ చేంజ్, బాయిలింగ్ ఎగ్ ఫిజికల్ చేంజ్, కుకింగ్ ఎగ్ కెమికల్ చేంజ్. వెరీ గుడ్ కేజీబీ సోంపేట. ఓకే, వెరీ గుడ్. చాలా మంది అయితే కరెక్ట్ ఆన్సర్స్ చెప్తున్నారు. కుకింగ్ ఎగ్ ఇస్ ఏ కెమికల్ చేంజ్. Next, folding paper is a physical change. Very good. Boiling water is a physical change. Next, చూద్దాం ఆన్సర్స్ ఎవరు మెన్షన్ చేస్తారు. వెరీ గుడ్. ఫ్రీజింగ్ వాటర్ ఫిజికల్ చేంజ్, కుకింగ్ ఎగ్, బాయిలింగ్ వాటర్ ఫిజికల్ చేంజ్, స్లైసింగ్ బ్రెడ్ ఇస్ అ ఫిజికల్ చేంజ్. వెరీ గుడ్. ఫోల్డింగ్ పేపర్, వెరీ గుడ్ స్టూడెంట్స్, చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ చేస్తున్నారు. సో ఫ్రీజింగ్ వాటర్ ఇస్ ఎ ఫిజికల్ చేంజ్. నెక్స్ట్ స్లైసింగ్ బ్రెడ్. స్లైసింగ్ బ్రెడ్ అనేది మనకి ఫిజికలా కెమికలా? చూద్దాం ఎవరో ఆన్సర్స్ మెన్షన్ చేశారు. చూద్దాం. స్లైసింగ్ బ్రెడ్ ఈజ్ ఎ ఫిజికల్ చేంజ్. ఓకే, రస్టింగ్ ఐరన్ ఈజ్ ఎ కెమికల్ చేంజ్. వెరీ గుడ్. రస్టింగ్ ఈజ్ ఎ కెమికల్ చేంజ్, స్లైసింగ్ బ్రెడ్ ఈజ్ ఏ ఫిజికల్ చేంజ్. చూద్దాం ఇంకా 3 మిగిలాయి మనకి. ఆ 3లో ఏంటో చూద్దాం. ఓకే, కెమికల్ రస్టింగ్ మెటల్ కెమికల్ చేంజ్. ఓకే, వెరీ గుడ్. 3 is physical change. Okay, okay. Typing a knot అంటే టై చేయడం అన్నట్టు. సో దిస్ ఈస్ అ ఫిజికల్ చేంజ్. మనం తాడుతో కట్టడం అంటారు కదా అది. డైజెస్టింగ్ ఫుడ్ అందరికీ తెలిసి చెప్పుకున్నాము, అదొక రసాయనిక చర్య. అలాగే రాటింగ్ ఫుడ్ అంటే మనకి ఫుడ్ పాడైపోతుంది కదా, అది ముట్టుకున్న వెంటనే మనకి జిగురుగా గానీ లేకపోతే స్మెల్ కరెక్ట్ గా లేకపోవడం, మెత్తగా ఉండడం జరుగుతుంది. దాన్ని మనం రాటింగ్ ఫుడ్ అంటాము. ఎందువల్ల జరుగుతుందంటే దాంట్లో బ్యాక్టీరియా ఉత్పత్తి అవ్వడం వల్ల దాంట్లో కెమికల్ చేంజ్ జరగడం ద్వారా జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, చూద్దాం ఆన్సర్ సబ్మిట్ చేద్దాం. ఓకే, వెరీ గుడ్. అందరూ కరెక్ట్ ఆన్సర్స్ చేశారు. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. అన్ని ఆన్సర్స్ మీరు కరెక్ట్ గా మెన్షన్ చేశారు. ఓకేనా, జస్ట్ మినిట్. ఓకే, ఇప్పుడు మనం ఒక దీంట్లో చిన్న క్విజ్ చూసుకుందాం. ఏంటి ఆ క్విజ్? ఫస్ట్, వెన్ యూ మెల్ట్ చాక్లెట్ వాట్ టైప్ ఆఫ్ చేంజ్ అక్కర్స్? మనం చాక్లెట్ మెల్ట్ చేసినప్పుడు ఏ చేంజ్ అబ్జర్వ్ చేస్తాము? ఫిజికల్ చేంజా లేకపోతే కెమికల్ చేంజా? చూద్దాం. ఓకే, చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారు. వెరీ గుడ్. ఆప్షన్ ఏ అని పెట్టారు, ఏపీఎంఎస్ కేవీపల్లి. చూద్దాం ఇంకా. వాట్ టైప్ ఆఫ్ చేంజ్ వి అక్కర్ అంటే చాక్లెట్ ని మెల్ట్ చేసినప్పుడు ఏ చేంజ్ మనం గమనిస్తాము? ఓకే, కేజీబీ విజన్ కెమికల్ చేంజ్. ఓకే, రోటింగ్ ఫుడ్ కెమికల్ చేంజ్. ఓకే, వెరీ గుడ్. ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ ఏ అని చెప్పారు. ఓకే, నెక్స్ట్, వాట్ హ్యాపన్స్ వెన్ యూ బర్న్ ఎ పీస్ ఆఫ్ పేపర్? పేపర్ ని బర్న్ చేసినప్పుడు మనకి ఏ చేంజ్ తెలుస్తుంది అందులో? ఫిజికలా కెమికలా?
ఒక కొత్త ప్రొడక్ట్ అనేది ఉత్పత్తి అవుతోందంటే పదార్థం, అది మనకి కెమికల్ చేంజ్. కటింగ్ అన్ ఆపిల్ ఇంటూ పీసెస్ ఈజ్, ఓకే వెరీ గుడ్. కటింగ్ అన్ ఆపిల్ ఇంటూ పీసెస్, ఆపిల్ ని పీసెస్ గా కట్ చేసాము, అప్పుడు ఏ చేంజ్ అబ్జర్వ్ చేస్తున్నాము? ఫిజికల్ చేంజా కెమికల్ చేంజా? ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. ఓకే, ఆప్షన్ ఏ అని పెట్టి చాలా మంది కరెక్ట్ ఆప్షన్స్ పెడుతున్నారు, ఫిజికల్ చేంజ్ అని. వెరీ గుడ్. బట్ అదే ఆపిల్ మనము కొంచెం సేపటికి వదిలేస్తే అట్మాస్ఫియర్ లో ఉన్న ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి దాని కలర్ చేంజ్ అవుతుంది. బట్ ఇక్కడ అడిగింది ఓన్లీ కట్టింగ్ అండ్ ఆపిల్ ఇంటూ పీసెస్ గా అడిగాడు కాబట్టి ఫిజికల్ చేంజ్. వెరీ గుడ్. నెక్స్ట్, వెన్ మిల్క్ టర్న్స్ ఇట్ అండర్ గోస్, ఏం జరుగుతుంది? మిల్క్ గనక మనకు అలా మారితే ఏ చేంజ్ అబ్జర్వ్ చేస్తాం మనము? ఓకే చూద్దాం, ఆన్సర్ ఎవరైనా మెన్షన్ చేశారేమో. ఓకే, ఫిజికల్ చేంజ్ కేజీబీవి. ఓకే, బి అని పెట్టారు ఆప్షన్. వెరీ గుడ్, బి. డిజాల్వింగ్ షుగర్ ఇన్ వాటర్. వెరీ గుడ్, ఎవరో ఫిజికల్ చేంజ్ అని ఆల్రెడీ మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్, రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఈజ్, ఐరన్ కి రస్ట్ అవుతోంది అంటే మనం అక్కడ ఏ చేంజ్ గమనించాము? చూద్దాం ఎవరు కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఓకే, ఆప్షన్ బి కెమికల్ చేంజ్. 6th క్వశ్చన్ ఏ అని ఇచ్చారు. 6th క్వశ్చన్ ఏ. ఒకసారి క్వశ్చన్ చూడండి, రస్టింగ్ ఆఫ్ ఐరన్ అన్నారు అంటే తుప్పు పట్టిందంట ఐరన్ కి, అప్పుడు అక్కడ ఏ చేంజ్? వెరీ గుడ్, ఆప్షన్ బి కెమికల్ చేంజ్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, సో ఇక్కడ ఒక క్విజ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసుకున్నాం కదా, ఆ ఎక్స్పెరిమెంట్స్ కి టోటల్ గా ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ మీద ఒక చిన్న క్విజ్ ఆడదాం. అందరికి క్విజ్ ఐడియా ఉంది కదా, kahoot.it. ఏంటి ఆ క్విజ్? kahoot.it. kahoot.it. అందరూ క్రోమ్లోకి వెళ్ళండి, చక్కగా మీకు అక్కడ వస్తుంది. గేమ్ పిన్ ఎంటర్ చేసి గేమ్ స్టార్ట్ చేసుకుందాం. చూద్దాం ఎవరు జాయిన్ అవుతారో. kahoot.it, ఇక్కడ మీకు కావాలంటే కనిపిస్తోంది kahoot.it. ఆ కహూట్ అన్న వెబ్సైట్ లోకి వెళ్ళండి, గేమ్ పిన్ ఎంటర్ చేయండి. ఓకే వెరీ గుడ్, చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ చేశారు. వెరీ గుడ్. సన్నగర్ నంద్యాల. ఓకే, కేజీబీవి. ఓకే వెరీ గుడ్. ఒక 2 minutes చూద్దాం, మన క్విజ్ స్టార్ట్ చేసుకుందాము. వెరీ గుడ్, హరి అప్, జాయిన్ అవ్వాలి. క్విజ్ మనం ఎలా ఆడుతున్నాం తెలుస్తుంది కదా. ఈ రోజు మొత్తం నేర్చుకున్నది ఎంతవరకు గుర్తుందో టెస్టింగ్ కే మన ఈ క్విజ్. ఓకే 1 more minute, ఒక 1 minute వెయిట్ చేద్దాము, మన క్విజ్ స్టార్ట్ చేసేసుకుందాం. చూద్దాం ఇంకెవరన్నా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. ఒకవేళ కుదరకపోతే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి ఆన్సర్స్, నేను చూస్తాను. ఓకే వెరీ గుడ్. ఓకే వెరీ గుడ్, చాలా మంది జాయిన్ అవుతున్నారు. ఓకే స్టార్ట్ చేసుకుందామా మన క్విజ్. ఎవరైనా జాయిన్ అయ్యాలంటే ఫాస్ట్ గా జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వడం కుదరకపోతే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, ఆన్సర్స్ చూసుకుందాం. ఓకే స్టూడెంట్స్, మన క్విజ్ స్టార్ట్ చేసుకుందాము. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ క్విజ్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ గురించి మన క్విజ్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఎ ఫిజికల్ చేంజ్? ఫిజికల్ చేంజ్ కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. చూద్దాం ఆన్సర్ ఎవరన్నా పెడతారో పెట్టరో. రీజన్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన వాటిల్లో మనకి మెల్టింగ్ ఆఫ్ వ్యాక్స్ అని ఇచ్చారు, బర్నింగ్ ఆఫ్ క్యాండిల్, కుకింగ్ ఆఫ్ రైస్. సో ఏమవుతోంది, రైస్ మనకి చక్కగా బియ్యంగా ఉన్నది ఏమవుతోంది, ఫైనల్ గా కుక్ చేయడం వల్ల ఫుడ్ గా మారుతోంది. క్యాండిల్ బర్న్ చేయడం వల్ల కూడా మనకి ఏమవుతోంది, బర్నింగ్ ఆఫ్ క్యాండిల్.
సో దీస్ టూ ఆర్ కెమికల్ చేంజెస్. ఓన్లీ మెల్టింగ్ ఆఫ్ wax అనేది ఫిజికల్ చేంజ్. నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఈ క్వశ్చన్. ఎంతమంది పెట్టారో చూద్దాం కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఓన్లీ ఇద్దరే పెట్టారు, ఏపీఎంఎస్ కేవీపల్లి. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ ఇలా ఉన్నవి. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఎ కెమికల్ చేంజ్? చూడండి, టియరింగ్ ఆఫ్ పేపర్, బర్నింగ్ ఆఫ్ క్యాండిల్, క్రషింగ్ ఆఫ్ పేపర్, మెల్టింగ్ ఆఫ్ ఐస్. చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బర్నింగ్ ఆఫ్ క్యాండిల్. క్యాండిల్ బర్న్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, దాని నుంచి మనకి మొత్తం బర్న్ అయిపోయి క్యాండిల్ ఫైనల్ గా wax అనేది వస్తుంది. సో వెరీ గుడ్. ఏపీఎంఎస్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు, కనుమోలు అండ్ వాడి తోటమాలు. ఓకే, వెరీ గుడ్. థర్డ్ క్వశ్చన్. విచ్ సబ్స్టెన్స్ ఈస్ ఫార్మ్డ్ ఆఫ్టర్ బర్నింగ్ ఆఫ్ మెగ్నీషియం రిబ్బన్? మెగ్నీషియం రిబ్బన్ ని బర్న్ చేసిన తర్వాత మనకి ఏ సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది చెప్పుకున్నాము ఆల్రెడీ. బోర్డ్ మీద కూడా మనకు ఉంది ఆన్సర్. ఐ థింక్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ మెగ్నీషియం ఆక్సైడ్. ఓకే, వెరీ గుడ్. ఏపీఎంఎస్ కేవి జెడ్పీహెచ్ఎస్ ఆల్ వెరీ గుడ్ స్టూడెంట్స్. నెక్స్ట్. Which of these is also known as blue vitriol? Blue vitriol అంటే దేన్ని అంటాము చూద్దాం. ఆన్సర్స్ ఎంతమంది కరెక్ట్ గా మెన్షన్ చేస్తారో. ఓకే, వెరీ గుడ్. కాపర్ సల్ఫేట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఎంతమంది ఆన్సర్ చేశారో చూద్దాం. వెరీ గుడ్. ఏపీఎంఎస్ కేవీపల్లి వెరీ గుడ్. Next, remaining are also very good students. Next question. Which gas is formed when baking soda is mixed with the vinegar? Vinegar తో మనం బేకింగ్ సోడా కలిపినప్పుడు ఏ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది చూద్దాం. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్స్ అండ్ ఫాస్ట్ గా పెట్టారు. ఆన్సర్ ఈస్ నెక్స్ట్. వెరీ గుడ్. ఏపీఎంఎస్ కేవి వెరీ గుడ్ స్టూడెంట్స్, ఎక్సలెంట్. Next. What is the color of crystals of copper sulfate? Copper sulfate మనకి ఏ కలర్ లో ఉంటుంది? యాక్చువల్ గా కలరే కదా అడిగింది. క్రిస్టల్స్ రూపంలో ఉంటుంది మనకి. అది అంటే గళ్ళుప్పు అని అంటారు కదా, అలా క్రిస్టల్స్ లో ఉంటుంది. సో నెక్స్ట్. వెరీ గుడ్. ఫస్ట్ పొజిషన్ ఈజ్ ఏపీఎంఎస్, సెకండ్ పొజిషన్ 3, 4 పొజిషన్ జెడ్పీహెచ్ఎస్. నెక్స్ట్. A chemical change may involve. కెమికల్ చేంజ్ అంటే ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయి అందులో? కలర్ చేంజ్ అవుతుందా, టెంపరేచర్ మారుతుందా, గ్యాసెస్ ప్రొడ్యూస్ అవుతాయి? చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారో. ఓకే, వెరీ గుడ్. వెరీ గుడ్ స్టూడెంట్స్. బికాస్ అన్ని జరుగుతాయి. కలరు చేంజ్ అవుతుంది, అలాగే టెంపరేచరు మారుతుంది, అలాగే ఏమవుతుంది ఫైనల్ గా అంటే గనక మనకి ప్రొడ్యూస్ అయ్యేది ఒక గ్యాస్ లాంటిది ప్రొడ్యూస్ అవుతుంది. జస్ట్ ఏ మినిట్. సారీ స్టూడెంట్స్. ఓకే, కంటిన్యూ చేద్దాము మనము. నెక్స్ట్ మన ఫైనల్ క్వశ్చన్ చూద్దాం. ఏంటి మన 8th క్వశ్చన్? ఏ మ్యాన్ పెయింటెడ్ హిస్ మెయిన్ గేట్ మేడ్ అప్ ఆఫ్ ఐరన్. ఐరన్ తో ఉన్న గేట్ నంట ఒక మ్యాన్ ఏం చేశాడు? పెయింట్ వేశాడంట. దేనికోసం? ప్రివెంట్ ఫ్రమ్ రస్టింగ్, ప్రొటెక్ట్ ఫ్రమ్ ద సన్, మేక్ ఇట్ లుక్ బ్యూటిఫుల్, మేక్ ఇట్ డస్ట్ ఫ్రీ. ఓకే, చూద్దాం. మన లాస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయ్యింది. సో ఎవరెవరు ఏ పొజిషన్స్ లో ఉన్నారో ఒకసారి చూసుకుందాం మనము.
Okay, third position is ZPHS Rajupeta, very good. ZPHS Vanamali, okay, very good. And the first position is PMS KV Pali, congratulations. Okay, remaining also chala baga participate chesaru remaining members kuda. Next time మనం ఇంకా ఫాస్ట్ గా ఆడి క్విజ్ మనమే ఫస్ట్ వద్దాం. ఓకేనా? ఓకే ఓకే. సో ఇది స్టూడెంట్స్ మన ఈ రోజు ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ టాపిక్. ఓకే, ఆన్సర్స్ చాట్ బాక్స్ లో మెన్షన్ చేశారు, చూద్దాం. ఓకే, ఆప్షన్ ఏ, బి, సి. ఓకే, బర్నింగ్ ఆఫ్ క్యాండిల్. ఓకే, డి ఆప్షన్ 1A, వెరీ గుడ్. చాలా మంది స్టూడెంట్స్ ఓకే, వాట్ ఈస్ మెంట్ బై ఫోటోసింథసిస్. యాక్చువల్ గా ఈ ఫోటోసింథసిస్ అన్న టాపిక్ మనం 1-2 చాప్టర్స్ లో ఫస్ట్ చాప్టర్ లో నేర్చుకున్నాం. మర్చిపోయారు అనుకుంటా మీరు. ప్లాంట్స్ తన ఓన్ ఫుడ్ ని ప్రిపేర్ చేసుకోవడాన్ని ఫోటోసింథసిస్ అని అంటాము. ఓకే, సో అది కూడా మనకి వన్ ఆఫ్ ద కెమికల్ రియాక్షన్ కిందే చెప్తారు. ఓకే, వెరీ గుడ్. చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ చేశారు చాట్ బాక్స్ లో కూడా, వెరీ గుడ్ స్టూడెంట్స్. సో ఇది మన ఈ రోజు టాపిక్. దేని గురించి నేర్చుకున్నాము అంటే బోత్ ద ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ గురించి, అలాగే వాటి రియాక్షన్స్ గురించి మనం చూసుకున్నాము. అవునా? సో మన ఈ రోజు క్లాస్ కంప్లీట్ అయింది దేని ద్వారా అంటే ఫిజికల్ అలాగే కెమికల్ చేంజెస్ అంటే ఏంటో తెలుసుకున్నాము. అలాగే ఈ కెమికల్ చేంజెస్ జరుగుతున్నప్పుడు కొన్ని రియాక్షన్స్ ఫామ్ అయ్యి, కెమికల్ రియాక్షన్స్ గురించి కూడా కొంత మనకి ఐడియా వచ్చింది. ఓకే, న్యూ సబ్స్టెన్సెస్ ఏమీ ఫామ్ అవ్వట్లేదు అంటే ఫిజికల్ అంటాము. నో న్యూ సబ్స్టెన్సెస్ ఆర్ ఫార్మ్డ్. ఓకే, నో న్యూ సబ్స్టెన్సెస్ ఆర్ ఫార్మ్డ్. న్యూ సబ్స్టెన్సెస్ ఆర్ ఫార్మ్డ్ ఆర్ కాల్డ్ కెమికల్ చేంజ్. సో ఇది స్టూడెంట్స్ ఈ రోజు మన క్లాసు. ఎవరికైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మెన్షన్ చేయండి. ఓకే, ఆ డౌట్స్ క్లారిఫై చేద్దాము. చూద్దాం, ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక మెన్షన్ చేయండి. జస్ట్ ఏ మినిట్. మనకు కొన్ని ప్రాపర్టీస్ ద్వారానే అది చేంజ్ అవుతుంది. ప్రాపర్టీస్ ఆఫ్ అని చెప్పుకుంటున్నాం కదా. సో మీకు జస్ట్ క్లారిటీ కోసం ఏం చేస్తున్నానంటే అవి ఒకసారి జస్ట్ రిపీట్ చేస్తున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి. No new substance is formed. No new substance. Chemical change is new substance is formed. మనకి అన్నిట్లో చేంజ్ ఉంటుంది. చేంజెస్ ఇన్ షేప్ అవ్వచ్చు, సైజ్ అవ్వచ్చు, అన్నిట్లో ఉంటుంది. ఒక న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇది స్టూడెంట్స్ మన ఈ రోజు క్లాస్. ఐ థింక్ అందరికీ క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. ఐ హోప్ ఈ రోజు క్లాస్ అందరికీ అర్థమైంది, ఇంట్రెస్టింగ్ గా ఉందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద టీచర్స్ అండ్ ఆల్ ద స్టూడెంట్స్. థ్యాంక్ యూ. జై విద్యాశక్తి, జై భారత్, జై హింద్.